ఉంటది కదా హైదరాబాద్. అవును ఇప్పుడు ఈవెన్ జగన్ కూడా వాళ్ళ చెల్లెల మీద వేసింది అదే అవును కదా. NCLAT మధ్యవర్తి కోర్టు. ఇప్పుడు మీరు గనక మీకు పలుకుబడి ఉండి ఓ 2,000 కోట్లు అప్పు తీసేసుకుని బ్యాంకుల నుంచి, ఏ పలుకుబడితో పొలిటికల్ పలుకుబడి తీసేసుకుని, ఆ తర్వాత 1000 కోట్లు ఖర్చు దాచేసేసుకుని, ఓ 1000-1500 కోట్లు, ఓ 300 కోట్లు 400 కోట్లు చేతిలో పెట్టుకుని, నా దగ్గర ఏం లేదు అని చేతులు ఎత్తేసారు అనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఒకటి సిబిఐ కంప్లైంట్ చేస్తారు. సిబిఐ కంప్లైంట్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తాయి. మనం ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి చూపించకుండా ఉంటే చాలు, జాగ్రత్త పడితే చాలు. అప్పుడు వాళ్ళు వస్తారు, మన దగ్గర అంతా ఎతుకుతారు. హార్డ్వేర్ అంటారు, సాఫ్ట్వేర్ అంటారు, కీలక డాక్యుమెంట్లు దొరికినాయి అంటారు, అవి పట్టుకెళ్ళారు, ఈ పట్టుకెళ్ళారు అంటారు. ఏముండదు. ఫైనల్ గా ఆ తర్వాతన బ్యాంకులోళ్ళు ఈయన దగ్గర 400 కోట్లు మిగిలి ఉందండి, అది మేము స్వాధీనం చేసుకుంటాం, దివాళా కింద అతన్ని అనౌన్స్ చేయండి అని NCLRTకి వెళ్తారు. NCLRT ఇచ్చేస్తుంది. ఈ 400 కోట్ల ఆస్తి వాళ్ళు తీసేసుకుంటారు. మనం ఈ డబ్బులతో తర్వాత ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది భారతదేశంలో విచిత్ర కుంభకోణం నడుస్తుంది, న్యాయపరమైన కుంభకోణం, చట్టాలను అడ్డం పెట్టుకుని కుంభకోణం. విజయ్ మాల్యాకి తెలిచాక పారిపోయాడు నీరవ్ మోడీ, చోక్సీ, విజయ్ మాల్యా. అది సరిగ్గా వాడుకుంటే ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. ఇంకో రూపాయి ఇసిరేసేవాళ్ళు కావాలంటే. ఇప్పుడు ఈయన కూడా ఆల్రెడీ NCLRTకి వెళ్ళిపోయారు. 800 కోట్లు 900 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేసి. రఘురామ కృష్ణరాజు ఏం చేస్తాడు, నా ఆస్తి అంతా ఇచ్చేసానండి, నేను దివాళా తీసేశాను కాబట్టి నేనేం చేయలేకపోయాను అని కోర్టు అంటే కోర్టు శిక్షిస్తుందా? అంబానీని శిక్షించలేదు కదా, అనిల్ అంబానీని. అనిల్ అంబానీ మీద కేసు పెట్టారు ఈడీ, సిబిఐ, రైట్స్